హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. నేను ఈరోజు వంకాయ పచ్చిరొయ్యలు కర్రీ అండి. చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యలు వంకాయ వండుకోవచ్చు, పచ్చిరొయ్యలు బీరకాయ వండుకోవచ్చు, అరటికాయ పచ్చిరొయ్యలు వండుకోవచ్చు, పచ్చిరొయ్యలు గోంగూర ఏదో దాంట్లో కాంబినేషన్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే నేను ఈరోజు వంకాయ పచ్చిరొయ్యలు వండుతున్నాను అనమాట. ఓకేనా? అయితే రొయ్యలు నేను ఏం చేస్తానంటే అండి, ఒక్కసారి మంచి రొయ్యలు వచ్చినప్పుడు ఒక 2 కిలోలు లేకపోతే కిలోన్నర తీసుకొని చక్కగా నీట్గా 2-3 సార్లు మార్కెట్లోనే శుభ్రం చేయించేసి తెప్పించుకుంటాను. నేను చక్కగా కడిగేసి లైట్గా పసుపు వేస్తే ఒకసారి సాల్ట్ వేస్తా, లేకపోతే వేయను. పసుపు వేసి దగ్గరికి ఇలాగా ఉడకబెట్టేసుకుంటాను. పెద్ద రొయ్యలండి, ఉడికేటప్పటికి చూసారు ఎంత అయిపోయినాయో. ఇలాగ నేను స్టోర్ చేసుకుంటాను ఈ రొయ్యలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అయితే ఏం చేస్తానంటే, నేను ఒక్కసారి ఒక బాక్స్లో కాకుండా ఇలాంటి బాక్సులు ఉంటాయి నా దగ్గర. ఒక బాక్స్లో వేసుకుంటాను అనమాట. ఒకేలాగా 10 బాక్సులు 8 బాక్సులు నేను స్టోర్ చేసుకుంటాను. కావాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్ తీసుకుంటాను, నేను ఇలా కర్రీలో వేసుకుంటాను, ఇలా స్టోర్ చేసుకుంటాను. మామూలు దీని పరంగా రొయ్యల పరంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, స్మెల్ వచ్చేస్తాయి కదా. రొయ్యలు అయ్యి ఒక రకం స్మెల్ వస్తుంది, బాగా నీచు వాసన వస్తుంది. కాబట్టి చక్కగా మీరు కడిగేసిన తర్వాత పసుపు వేసి ముందు ఇలాగా దగ్గరికి డ్రై కింద ఉడకబెట్టేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి బాక్సులో మనకి రోజుకి ఎన్ని పడతాయి అనే దాని మీద ఇలా నాకైతే ఇన్ని సరిపోతాయండి. ఇన్ని కూడా కాదు, ఇన్ని అయితే సరిపోతాయి మాకు. ఈ బాక్స్లో నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవసరం వచ్చినప్పుడు ఒక బాక్స్ తీస్తాను, ఒక దాంట్లో వేస్తాను, మళ్ళీ ఇంకో బాక్స్ తీస్తాను, టమాటా వేసి వండుతాను. అలా ఎప్పుడు కావాలితే అప్పుడు ఒక బాక్స్ తీసుకుంటాను అనమాట. ఒకే బాక్స్లో వేయను అనమాట. ఎందుకంటే డీప్లో పెడతాను కదా, అవి ఏం చేస్తాయి, మొత్తం గడ్డ కట్టేస్తాయి. అవన్నీ తీసి మళ్ళీ మనం బయట పెట్టాలి, చల్లారేంత వరకు టైం వేస్ట్. అందుకని ఇది పొద్దున్న లేవగానే నేను ఉదయం చక్కగా బాక్స్ తీసి బయట పెట్టేసుకుంటాను. ఈ కూర వండాలనుకున్న రోజుని నేను వండే టైంకి చక్కగా ఇది కూలింగ్ పోతుంది. అప్పుడు ఇలాగనమాట. అయితే పచ్చిరొయ్యలు ఇవేమో ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలు, తెల్ల వంకాయలండి, 1/2 కేజీ వంకాయలు. ఓకేనా? చాలా బాగుంటుంది వంకాయ పచ్చిరొయ్యల కర్రీ, సూపర్గా ఉంటుందండి. వంకాయ ప్రియులు ఉంటే పచ్చిరొయ్యలు కాంబినేషన్ వేసుకుని వండుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ నేను ఉల్లిపాయలు కోసుకున్నాను కదా, దీంట్లో ఏమేమి వేసి వండుతాను అనేది చూడండి. వంకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా మనం 1/2 కిలో వంకాయలు తీసుకున్నాము. చక్కగా ఇలాగా నీటిలో వేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఓకేనా? 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, పెద్ద అల్లం, అంత పెద్ద స్పూన్తో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఒక టీ గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కేజీ ఎవరెక్కి జస్ట్ అలా వేస్తే సరిపోతుంది. పచ్చి వాసన లేకుండా ఇప్పుడు మనం ఈ 3 కలిపి వేసుకోవాలి. రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయి కదండి, మనం ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కదా చక్కగా. ఇందులో కూడా ఏగితే బాగుంటుంది. 3 కలిపి వేసుకోవాలి. కొద్దిగా మనం వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకుందారు. ఆల్రెడీ రొయ్యల్లో వేసాము, కొంచెం పసుపు వేసుకుందారు. పసుపు తింటే మంచిదండి. ఇది ఆడించిన పసుపు అనమాట. ఇది మనం మార్కెట్లో కొనుక్కున్నది కాదు, మనం ఆడించుకున్న పసుపు ఇది. ఇప్పుడు కూడా పసుపు ఆడించుకున్నదే వాడతాను నేను. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందారు. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి. చక్కగా చూడండి, ఆయిల్ తక్కువ వేస్తాను నేను. కొంచెం మంట తగ్గించేసి సిమ్లో పెట్టుకుంటారు. పెట్టుకుంటే చక్కగా మగ్గి ఉంటాయి అన్నమాట. సిమ్లో పెట్టి మూత పెడదాం. సింపుల్గా వండుకోవచ్చండి ఈ కూరని, చాలా సింపుల్గా వండుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. 5 నిమిషాల్లో తాలింపు పెట్టేసుకోవచ్చు ఈ కూరని, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఒక పొయ్యి మీద నేను అన్నం పెట్టాను. దీని మీద కూర, 2 ఒకసారి అయిపోతాయి. పెద్ద పని పెట్టుకోక్కర్లా. స్టవ్ మీద బియ్యం గడి పెట్టేసుకుంటాము, సింపుల్గా కూర రెడీ చేసుకుంటాము. అన్నం వేయే లోపల కూర కూడా రెడీ అయిపోతుంది.
పెద్ద ఇదే పని కింద చాలామంది దీనికి ఓ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ వండుకోవడానికి. ఇప్పుడే ఈ రోజుల్లో మనం ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటే, పూర్వం మన తల్లిదండ్రులు ఒక్కొక్క ఇంట్లో 6 పిల్లలు, 8 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఉండేవారండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక్కరికే ఇంత ఇబ్బంది పడిపోతున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే లగ్జరీలకు అలవాటు పడిపోయాం. అప్పుడు స్థాయిగా 9:30కి 10 గంటలకి మేము బడికి వెళ్ళేవాళ్ళం. ఏదో ఉప్మా బడి ఏదో ఉండేది కదా, ఆ రోజుల్లో అది గొప్ప. ఇప్పుడు మరి ఏంటి, కాన్వెంట్లకు వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు, అందుకనేసి 6, 7కి బస్సులు వచ్చేస్తున్నాయి. అందుకని పని హడావడిగా అయిపోతుంది. పని హడావడిగా చేయటం వల్ల ఏమవుతుంది, జనాలకి పని ఎక్కువ కింద అనిపిస్తుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారని తర్వాత మీరు ఖాళీ కూర్చోవడం కదా, చప్పట్లు కొట్టుకోవాలి ఇంటి దగ్గర. అలాంటి టైంలో బోల్డ్ పనులు చేసుకోవచ్చండి ఇంటి దగ్గర ఆడవాళ్ళు. ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి తెలుసా, లేడీస్ చేసుకునే పనులు. చక్కగా బోల్డ్ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని. ఇదివరకంటే టైం ఉండేది కాదు. 9 గంటల స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో అత్తగారులని, మామగారులు, ఉమ్మడి ఫ్యామిలీలు ఉమ్మట్లో ఉండేవారు అప్పుడు. ఇప్పుడా పెళ్ళి అవ్వడం మొదలు ఏరే, ఎంత బేగా ఏరే పెట్టేస్తారా అని ముందు పిల్లనిచ్చిన తల్లిదండ్రులు చూస్తున్నారు ఫస్ట్. అంతేగాని కలిసి ఉండండి అమ్మా అని చెప్పట్లేదు ఎవరిని. కలిసి ఉంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి తెలుస్తాయండి. ఇప్పుడు అత్త మామ దగ్గర ఉన్నారనుకోండి, బాధ్యతలు అనేవి తెలుస్తాయి. ఎందుకంటే బంధువులందరూ కలిసికట్టుగా ఉంటారు కదా. ఇప్పుడు పెళ్ళి అవగానే ఉద్యోగం ఉందనుకోండి, తప్పదు, వెళ్ళిపోతున్నారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఆ పెళ్ళి అయిపోయిన సంవత్సరంలో మీకు చుట్టాలు, మా అత్తింటి చుట్టాలు ఎక్కడెక్కడున్నారో మీకు ఏం తెలుసు చెప్పండి? తెలియదు కదా. అత్తింటి చుట్టాలు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు మంచి చెడ్లు ఏంటో తెలియదు, వాళ్ళు ఫంక్షన్లు ఎలా జరుగుతుందో తెలియదు. గెస్టుల కింద వస్తూ ఉంటారు. ఎప్పుడైనా మరి చెప్పాలి కదా, తల్లిదండ్రులు చెప్పినప్పుడు కొడుకు వాళ్ళు కూడా చెప్పాలి కదా. చెప్తారు మీరేం చెప్పాలి కదా, చెప్తారు మీరేం చేస్తారంటే చక్కగా గెస్టుల కింద వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా మీరు బంధువులు ఎప్పుడు కలుస్తారు? ఇంకా కలవరు కదా. అందుకనేసి చక్కగా అత్తమామలతో కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నానండి నేను ఉమ్మట్లో. 14 నుంచి 15 సంవత్సరాలు ఉన్నాను. ఎంత పెద్ద ఫ్యామిలీ తెలుసండి. మా అమ్మగారు ఒకటే చెప్పేవారండి, అమ్మ అత్తయ్య గారు మామయ్య గారు ఏమన్నా అన్నా కానీ సమాధానం చెప్పకూడదమ్మా. నువ్వు సమాధానం చెప్తే నిన్ను గాడుదంటారు, అలా చెప్పకూడదు. తల్లి అలా చెప్పుకోవాలండి. అలా నీ మొగుడు ఏమన్నా అన్నా నువ్వేమో అనకూడదమ్మా. అలా ఏదైనా పనికి వెళ్ళి వచ్చాడనుకో, చక్కగా రాగానే కొంచెం మజ్జిగో మంచినీళ్ళో టీయో ఇవ్వాలమ్మా. ఎద్దుబో అంటే అద్దె ఎప్పుడన్నా వస్తుందమ్మా అని చెప్పేదండి మా అమ్మ. తల్లిదండ్రులు అలా చెప్తారు, అలా చెప్పుకోవాలి తల్లిదండ్రులు. పెళ్ళి అవగానే మీ ఆయన ఏరే ఎప్పుడు తీసుకెళ్తాడు, ఏప్రిల్ గారు మా అమ్మాయిని ఏరే ఎప్పుడు పెడతారు, ఇలా తయారైపోయారు ఆడవాళ్ళు. తల్లి వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఇందులో మంచి చెప్పే తల్లులు 100కి 1-2 ఉంటారు అంతే. అందరూ కాదు, 1-2 ఉంటారు. ఆ 1-2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్తమామలతో కాపురం చేసిన వాళ్ళు. చూసారా, చక్కగా ఉల్లిపాయలు చక్కగా ఏగిపోయాయి. ఏగాలండి, ఏగితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవచ్చు. వంకాయలు వేసేసుకుని మనం మూత పెడితే చక్కగా మగ్గి ఉంటాయి. చాలామంది వంకాయ ఇష్టపడతారండి. ఎండు చేప వంకాయ పులుసు బాగుంటుంది. కోడిగుడ్లు వేసి పెడతాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. వంకాయ, ఎండు చేప, కోడిగుడ్డు, ఎండు చేప వంకాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది. లేదా వంకాయ పులుసు పెట్టుకొని ఏపిన ఎండు చేప నంచుకొని తినండి, చాలా బాగుంటుంది. వంకాయలు వేసుకున్నాం కదా, మనం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. తొందరగా మగ్గిపోద్ది మూత పెట్టుకుంటే. ఐలో పెడదాం, ఐలోనే పెట్టి మూత పెడదాం. కొంచెం మగ్గిన తర్వాత కలుపుదాం. మూత పెట్టేద్దాం. మగ్గనిద్దరే ఒక 5 నిమిషాలు మగ్గితే తొందరగా అయిపోతుంది కూర. ఈ ఆవిరి ఇందులో దిగుతుంది కదా, చక్కగా మగ్గి ఉంటాయి అన్నమాట. ఒక్క 5 నిమిషాలు ఉంచితే చక్కగా దగ్గర కూర అయిపోయినట్టే, అంత దగ్గరికి అయిపోతుంది వంకాయ. నేత వంకాయలు కదండి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గనిద్దాం. 5 నిమిషాలు మనం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని, నేతకాయలు కదా తొందరగా మగ్గిపోయి చూసారా,
ఇంకా మగ్గాలి, బాగా మగ్గితేనే బాగుంటుంది ఈ కర్రీ. నీళ్ళు పోసేస్తారు చాలామంది, నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు మనం దీని మీద 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టడం తర్వాత కలపచ్చు. ఓకేనా? ఇదిగోండి, మగ్గిపోయింది చూసారా వంకాయ, చాలా మట్టుకి ఇందులోనే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్ ఆయిల్ నీళ్ళు పోద్దాం. గ్లాస్ నీళ్ళు పోసుకుంటే ఉడికిపోయింది కాబట్టి వంకాయ ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసండి స్టవ్, లేదంటే ఇలా కూడా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలండి నీళ్ళు, ఎందుకంటే మగ్గిపోయినాయి కదా. మీకు పలచగా కావాలనుకునే వాళ్ళు చక్కగా కొన్ని నీళ్ళు పోసుకోండి. నేనైతే సరిపోతుంది. దగ్గరికి గుజ్జులాగా వండుతాను అనమాట నేను. చపాతీలకు కూడా బాగుంటుంది. ఉడికిపోతుంది ఆల్రెడీ. ఇది సిమ్లో పెట్టే ఉంచుదాం, ఒక 5 నిమిషాలు ఉంటే కూర ఉడికిపోతుంది. చాలామంది ఇందులో ఏం చేస్తారంటే చింతపండు పులుసు వేస్తారు, అస్సలు బాగోదు. దేని టేస్ట్ దాందే. టమాటా వేసిన దాంట్లో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి, ఆ పులుపుకి ఆ టమాటాకి బాగుంటుంది. తెగని ఇది కర్రీలాగా వండుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకొని చక్కగా ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో ఉంచేస్తాం అనుకోండి, గుజ్జులాగా ఉడికిపోతుంది. ఓకేనా? ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల పైన అయింది. ఇప్పుడు మనం మూత తెచ్చుద్దాం. అయిపోయిందండి, కూర దగ్గర పడిపోయింది. చక్కగా 5 నిమిషాలు ఐలో ఉడికింది, ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికింది కర్రీ. మంట తగ్గించేస్తాం కదా. చక్కగా చూసారు ఎంత బాగా గుజ్జులాగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా కొత్తిమీర ప్రియులు ఉంటే కొత్తిమీర చల్లుకోండి, లేదంటే అలా కూడా తినచ్చు. కొత్తిమీరతో సంబంధం లేదు ఈ కర్రీ. ఓకేనా? ఎలాగైనా తినచ్చు. ఇది చపాతీల్లోకి పులకాల్లోకి చాలా బాగుంటుంది. నేను ఏం చేస్తానంటే అండి, ఎవరైనా ఇంటి దగ్గర తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం కూర ఎక్కువ తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత సగం కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోను. రేపు తప్పించి ఎల్లుండి తింటాను అనమాట. దానికోసం మళ్ళీ సపరేట్గా ఎల్లుండి ఇంకో కూర వండుకోను. ఆ కూరను తీసుకొని నేను చక్కగా ఎల్లుండి బయట పెట్టేసుకొని అన్నం తినే ఉదయం లేవగానే బయట పెట్టేస్తే అన్నం తినే టైంకి చక్కగా మళ్ళీ అప్పుడే వండుకున్నట్టు ఉంటుంది అనమాట. అలా తింటాను. ఎప్పుడైనా మీరు కూడా మిగిలిన తర్వాత పెట్టడం కాదు, కొంచెం కూర ఎప్పుడు కూడా కొంచెం తీసుకొని ఫ్రెష్గా ఉన్నది పక్కన పెట్టుకొని తగిమిన తినండి. అలా చేసుకోండి ఎప్పుడైనా ఎక్కువ అయిపోయినప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫైనల్గా వంకాయ పచ్చడిల కర్రీ రెడీ అయిపోయింది. బాగుంది కదా. ఇది చపాతీల్లోకి పులకాలకి బాగుంటుందని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. తర్వాత ఎవరైనా బ్యాచిలర్స్ ఫ్రాన్స్ తినాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా చక్కగా 1/4 కిలో రొయ్యలు తెచ్చుకొని 1 కిలో వంకాయలు వేసుకొని వండుకుంటే 6-7 తినచ్చు. ఓకేనా? ఈ వీడియో చూసి ఎవరైనా ఇలా వండుకోవాలనుకుంటే ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.